హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ సెషన్ వచ్చేసి ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఈ ఎగ్జామ్లో తెలుగు బిట్స్ అనేవి ఏవేవి వచ్చాయి, ఏ ఏరియా నుంచి వచ్చాయి, ఎలా ఇచ్చారు ఏంటి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చిలకూరి దేవీపుత్ర మీద ప్రశ్న అడిగారు. అంటే ఆయన రచనలు ఒక సైడ్ ఇచ్చేసి అవి దేనికి సంబంధించినవి అంటే నవలల కథా సంపుటాలని మరో సైడ్ అడిగి మ్యాచింగ్ అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్యాశుల్కం పాఠంలో బుచ్చమ్మ ఎవరి కూతురు అని అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి నాయాత్ర పాఠంలో హిమాలయాల గురించి ఒక ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కందరము నానార్థాలు అయితే అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపమాలంకారం మీద ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసి సాగర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు. ఇదైతే క్వశ్చన్ అడిగారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చేకాను ప్రాస మీద ప్రశ్న అడిగారు. ఎలా అడిగారంటే చేకాను ప్రాసకి సంబంధించిన సూత్రం అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది అని ఒక ప్రశ్న అడిగారంట. దానికి ఆన్సర్ వచ్చేసి 1999 ఏప్రిల్ 13. నెక్స్ట్ వన్ వచ్చేసి పొడుపు కథ మీద ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసి నత్త, అంటే నత్త మీద ఒక పొడుపు కథలాగా అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి సమాసాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సందులు ఇచ్చి అవి కూడా మ్యాచింగ్ చేయమన్నారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ధర్మవ్యాధుడు మీద ప్రశ్న అడిగారు. ఇది వచ్చేసి ప్రత్యక్ష దైవాల పాఠంలో నుంచి అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆత్మకథ ప్రక్రియ అంటే ఏమిటి అని అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి హేతాద్వకం మీద ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయం మీద ప్రశ్న అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్పత్తార్థం మీద ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్థం మీద ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛందస్సులో శార్దూలం మీద ప్రశ్న అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గద్యం ఇచ్చి దానికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పద్యం ఇచ్చి దాని కింద దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్యాయ పదాల మీద ప్రశ్న అడిగారు. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో తెలుగు బిట్స్ అయితే ఇవ్వండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి తెలుగు 30 మార్క్స్కి అయితే వస్తుంది. సో ఈరోజు జరిగిన ఎగ్జామ్లో అడిగిన తెలుగు బిట్స్ ఇవి. మరొక వీడియోతో మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్.